క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నువ్వు చాలా అందంగా ఉన్నావు సునీత. నువ్వు వచ్చిన తర్వాతే నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నా. లేదు జతిన్, నువ్వు వచ్చినందువల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలా అయితే ఇక తర్వాత మన ఇద్దరం కలిసి జీవితంలో చాలా సంతోషంగా ఉండబోతున్నాం. ఒక నిమిషం జతిన్. ఏంటి, ఏమైంది? ఓ, ఏమైంది? పాలు తీసుకోండి, తాగండి. పాలు తాగాను, సరేనా? అలాగే. ఏం లేదు, ఆగు. జాగ్రత్త. నీకేం కాలేదుగా? లేదు జతిన్, అది నువ్వేం దిగులు పడుకో, ఏం లేదు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఈ బెడ్ తీసి మనం కింద నేల మీద వేసుకుందాం. నువ్వే దిగులు పడకో. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? నేను నా వైఫ్ని లవ్ చేస్తున్నాను. మళ్ళీ చేయొచ్చు, ముందు బ్రేక్ఫాస్ట్ తినండి. సరే. ఉమ్. రేపు నా ఆఫీస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. నువ్వు టేస్టీ ఫుడ్ వండి పెట్టాలి, ఓకేనా? రేపు వంట అద్రిపోవాలి. అప్పుడే అందరూ నా భార్యని పొగుడుతారు, సరేనా? అలాగే. ఈ టైంలో ఎవరొచ్చారు? మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూస్తాను. అత్తయ్య, మీరా? క్షేమంగా ఉండమ్మా. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మా, మీరు ఎల్లుండి ట్రైన్లో వస్తానని చెప్పారుగా? అవును బాబు, ఎల్లుండి ట్రైన్లో రావాలనుకున్నాను. మరేం చేద్దాం, వీడు ఈ రోజు ట్రైన్ బుక్ చేశాడు. నాకు తెలీదు ఇంత త్వరగా వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అని.
యాక్చువల్లీ అన్నయ్య నువ్వు చిన్నమని తీసుకునే రమ్మని చెప్పు వెళ్ళిపోయావు. కానీ నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, అందుకనే వెళ్ళనే తీసుకొచ్చాను. అది కూడా మంచిదే అనుకోండమ్మా. ఒక్క నిమిషం బాబు. సునీత, నువ్వు లోపలికి వెళ్ళి నా కోసం ఒక కప్ టీ తీసుకోరా. నాకు చాలా తలనొప్పిగాను టైర్డ్గాను ఉంది. అలాగే అత్తయ్య. బాబు, మనం ఏం మాట్లాడుతున్నా? అదమ్మా. ఏంటి చిన్నమ్మా, ఈ బండపిల్ల కోసమా నా వదిన్ని రిజెక్ట్ చేశారు? మీరెందుకు ఇలా చేశారు? ఈవిడి కన్నా చాలా అందంగా సన్నగా ఉంటుంది. అరే ఊరుకో, ఎవరి తల్లో ఎవరని రాసుందో అదే జరుగుతుంది. ఏంటి జతినన్నా, ఈవిడిని చూడు. ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నోరు మూసుకో అమర్. సరే, దీని గురించి వదిలేండి. నాకు ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ ఉంది, ఆ తర్వాత నేను బయలుదేరతాను. వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా ఉండు బాబు. చాలా మంచిదమ్మా మీరు త్వరగా వచ్చింది. నాతో పనిచేసే కొలీగ్స్కి నేను వెడ్డింగ్ పార్టీ అరేంజ్ చేశానమ్మా. నువ్వు చాలా మంచి పని చేశావు. నేను అందరినీ చూసి మాట్లాడినట్టు ఉంటుంది. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరే నువ్వెందుకు రాలేదు? కొత్తగా పెళ్ళైందనా? అవును, నీ భార్య ఎక్కడా? వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు. సునీత, ఇదిగో వస్తున్నాను. ఇదిగో వస్తోంది. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మై వైఫ్ సునీత. హాయ్. నమస్కారం. నమస్తే. 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 సార్, నా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. 2 minutes ఆవిడ వెళ్ళి పిలుచుకుని వస్తాను. అఫ్ కోర్స్. సార్, ఈవిడే మా అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇతను నా బాస్. నమస్తే. వీళ్ళందరూ నాతో పనిచేసేవాళ్ళు. నమస్కారం. ఎలా ఉన్నారు? అలాగా. చూడమ్మా, ఆయన వయసులో పెద్దవారు. ఆయన దగ్గర నువ్వు ఆశీస్సులు తీసుకో. సరే అత్తయ్య. అరే వద్దమ్మా, ఏం చేస్తున్నావు? ఇలా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ప్లీజ్. సునీత, నువ్వు వెళ్ళి అందరికి వెళ్ళి స్నాక్స్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తా. తాన్యా, తర్వాత కాల్ చేస్తాను. ఇదిగోండి స్నాక్స్ తీసుకోండి. నా వైఫ్ చేసింది, చాలా బాగా వండుతుంది. హా, నేను ఒకరిని చూస్తేనే కనిపెట్టేస్తాను. నీ వైఫ్ చాలా ఫుడ్డీ అనుకుంటా. బై ద వే, నీ వైఫ్ చాలా అందంగా ఉంది. నైస్ ఫిగర్. ఏం చెప్పావు జితిన్? నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఈ బొండుదాన్ని పెళ్లి చేసుకున్నావు? నాకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా. తను చాలా మంచిది. నన్ను మాత్రమే కాదు, మా అమ్మని బాగా చూసుకుంటోంది. తను నీలా కాదు, డబ్బు కోసం పెళ్లిపోయిన బాస్తో తిరగడానికి. వాట్ ఎవర్. అరే రండి వదినా. తీసుకోండి. లేదు చాలు. వదినా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిజంగా చెప్తున్నా, సమోసా చాలా బాగా చేశారు మీరు. అవును, నిజమే. మీరు నిజంగానే చాలా బాగా వంట చేస్తారు. అందుకని ఏమో మీరు చాలా ఫిట్ గా ఉన్నట్టున్నారు. అది నేను మిమ్మల్ని సరదా పట్టించానంతే. నిజం చెప్తున్నాను, మీరు నిజంగా వంట బాగా చేస్తున్నారు. అరే నాకు ఇంకా కాస్త ఇవ్వండి వదినా. థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు ఇలా బాగుతున్నావు అసలు? షటాప్. ఇది చాలా బాగుంది కదా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు? బై ద వే ప్రియా, నువ్వు ఒక విషయం నోట్ చేసావా? జతిన్ ఎందుకు ఇంతటి లావు టమ్మని పెళ్లి చేసుకున్నాడు? ఇంతకు ముందేమో తాని అలాంటి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వదిలే నిఖిల్, దీని గురించి మనం మాట్లాడొద్దు. తన వైఫ్ తనే ఇష్టం, నువ్వు తినే పని చూసుకో. అవునులే, మనమేం చేస్తాం.
జతిన్ బాబు, చూడు బాబు, ఆ, చెప్పండి మా. అరే ఇంతకుముందు నీ బాస్తో పాటు వచ్చింది ఆ అమ్మాయి పేరేంటి? తాన్యా. నువ్వు తనని లవ్ చేసావు కదూ? అమ్మా, అవును, కానీ ఇప్పుడేం లేదమ్మా. నాకేం అర్థం కాలేదు బాబు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని. అంత అందమైన అమ్మాయిని వదిలేసి ఎందుకింత లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? చూడు, సునీత ఇలా ఉండడం వలన అది నీకు అసింగా ఉంది కదా. నీకు నా గురించి తెలుసు కదా. నేనైతే ఇలాంటి అమ్మాయిని నీకు పెళ్లి చేసి పెట్టుండను. అమ్మా, అది తాన్యా లాంటి అమ్మాయి మన కుటుంబానికి సెట్ అవ్వదమ్మా. సునీతనే మన కుటుంబానికి సరిగ్గా ఉంటుంది. ఉమ్, మీరు సంతోషంగా ఉండండి, సరేనా? ఉమ్. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే బాబు, నువ్వేదో చెప్తున్నావు, ఆ. నేను వెళ్ళి పడుకుంటా. మీరు బాగా వంట చేస్తున్నారు, అందుకనే మీరు ఇంత ఫిట్గా ఉన్నట్టున్నారు. ఎందుకు జతిన్ ఇలాంటి లావుట్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు? ఆ. సునీత, ఏమైంది? మీరు పడుకోలేదా? ఏమీ లేదు జతిన్, మీరు పడుకోండి. నువ్వు ముందు ఏమైందో చెప్పు. అది నాకు ఈరోజు ఒకటి అర్థమైంది. నీ సొసైటీ లెవెల్కి నేను ఉండలేనేమో అని. నేను కూడా వాళ్ళలాగా ఉండాలని ఆశపడుతున్నాను. చాలే, ఇంతేనా? ఆ? నిన్ను కొంచెం గ్రూమ్ చేయాలంతే. కానీ జతిన్, నేను లావుగా ఉన్నాను కదా. లావుగా ఉన్నావని ఫీల్ అవుతే అప్పుడు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయి, సరేనా? టెన్షన్ అవ్వద్దు. నువ్వేం దిగులు పడుకో. నువ్వు పడుకో, పడుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జతిన్. ఎలా ఉంది? యాక్చువల్లీ నిన్న పార్టీలో నిన్ను కంగ్రాచులేట్ చేయడం మర్చిపోయాను. సో ఏమనుకున్నానంటే ఈ కార్డ్ ఇచ్చి నీకు సారీ చెప్తామని. అలాగా, థ్యాంక్స్. మ్మ్. అరే జతిన్ అన్నా, ఏంటి దాచుతున్నారు? ఏం కాడది? అబ్బాయి అదేం లేదు. అరే చూపిండి అన్నా. జతిన్, సునీత, ఏంటి నీకేం పని లేదా ఏంటి? వెళ్ళి నీ పని చూసుకో. ఏంటిదంతా? నువ్వు ఎందుకు ఇలా అంతా చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరే, చాలా కష్టపడుతున్నావా? అసలు నేనేం తప్పు చేశాను? నిన్ను ఇంకా నీ వైఫ్ని డ్రా చేసి కార్డ్ ఇవ్వడం తప్ప. ఇప్పుడు నువ్వెందుకు ఎంబారస్ ఫీల్ అవుతున్నావు? ఆగు, నువ్వు ఏమన్నావు? నిన్న ఫుల్లుగా నువ్వు నాకు క్లాస్ తీసావు చూసావా? నువ్వు నాకు ఏం చెప్పో నీ వైఫ్ ఒక హోమ్లీ గర్ల్ అని అండ్ బ్లా బ్లా బ్లా. యాక్చువల్లీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి, దట్ యు డిజర్వ్ బెటర్. ఒక్క నిమిషం. హలో, కమాన్ మ్యాన్, తింటున్నారా ఏంటి? సార్, మీ ఇంట్లో నుంచి లంచ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. వావ్, సూపర్ అన్నా. ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా ఫుడ్ వచ్చేసింది. అరే అన్నా, ఎంతకి వదిన టిఫిన్కి ఏమిచ్చింది? వాసన అదిరిపోతుందే. హే నిఖిల్, ఆకాష్, మధు, ఇట్రండి.
అరే దాల్ మక్ని సూపర్. భలే ఉంది. వదిన స్పెషల్ గా పంపించింది. మ్మ్. మీ మిస్సెస్ చాలా బాగా వంట చేశారు. అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆమె చేసే వంట తిని తిని నువ్వు కూడా అలాగే తయారవుతావేమో. హే ప్రియా, చాలా సేపటి నుంచి చూస్తున్నావు. ఇదిగో తిను. వద్దన్నయ్యా, నాకొద్దు. ఇంత ఆయిల్ ఉంది. ఇలాంటి ఆయిల్ ఫుడ్ ని నా హస్బెండ్ కి నేను ఇవ్వను. ఇలా చూడండి, నేను ఎంత స్లిమ్ గా ఫిట్ గా ఉన్నానో. ఇలా ఉండడమే తనకిష్టం. అది కూడా నిజమేలే. ఇక జతిన్ సార్, ఇదిగోండి. మీరు కూడా చాలా సేపటి నుంచి ఆకలిలో ఉంటారు. మీరు కూడా తినండి. ఇదిగో తినండి. నాకొద్దు, మీరు తినండి. కాసేపటి తర్వాత ఆకలేసాక తింటాను. మీ వైఫ్ లావుగా ఉండటం వల్ల మీకు కూడా జాలీగా ఉంటుంది. బెడ్ లో కూడా పడుకోనే అక్కర్లేదు. అలాగే పడుకున్నా దానికి ఏమి యూస్ ఉంది? ఇలాంటి ఆయిల్ ఫుడ్ ని నా హస్బెండ్ కి ఇవ్వను. నేను ఎలా స్లిమ్ గా ఫిట్ గా ఉన్నానో ఇలా ఉండడమే తనకిష్టం. మీ వైఫ్ లావుగా ఉండటం వల్ల మీకు కూడా జాలీగా ఉంటుంది. అత్తయ్య, భోజనం సిద్ధంగా ఉంది. యాక్చువల్లీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. దట్ యు డిజర్వ్ బెటర్. నువ్వు డైట్లో ఉంటావని చెప్పావు కదా, మరి ఏంటిదంతా? నేను డైటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెమే తినబోతున్నాను. నేను ఇదే చెప్తున్నాను. నువ్వు డైట్లో ఉండడానికి నిర్ణయించావంటే ఇలాంటి భోజనం తింటే వెయిట్ తగ్గదు. రేపొద్దునే నువ్వు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అర్థమైందా? అలాగే. ముందు అది తీసే. ఇప్పుడు నేను చెప్పేది ఇచ్చే. ఒకే ఒక చపాతీ మాత్రమే తినాలి. ఒక్క చపాతీయా? అవును, ఒక చపాతీనే. అందంగా ఉండటం, ఆ పదానికి ఏంటి అర్థం? కేవలం చూడటానికి మాత్రమే అందంగా ఉండటమా? ఒకళ్ళ బాడీ ఉన్న రూపురేఖల్ని బట్టి వాళ్ళు అందమని చెప్పడం కరెక్టేనా? చెప్పండి, కరెక్టేనా? కాదు. అలా చెబితే అది తప్పు. నమస్తే, నేను మీ గిరీష్ జయండి. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. లావుగా ఉండటం. ఈ కాలంలో ఈ సొసైటీలో ఒక అమ్మాయి లావుగా ఉండటం శాపం అయిపోయింది. మన సొసైటీలో ఉండే చాలా మంది ఇలాగే ఉన్నారు. అమ్మాయిలు లావుగా ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవని, ఆ కుటుంబం సరిగ్గా గడవదని చెప్తున్నారు. ఇంకా ఈ సునీత చుట్టూ ఉన్నవాళ్ళు, అంతేకాకుండా సొసైటీలో ఉన్నవాళ్ళు తన దగ్గర అందాన్ని మాత్రమే ఎదురు చూస్తున్నారు. తను ఎలాంటిది టాలెంట్ గా ఉందా అది మాత్రం చూడటం లేదు. కేవలం అందం మాత్రమే చూస్తున్నారు. జతిన్ని పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేద్దామని అనుకుంది. కానీ తన కుటుంబం లోపల తను లావుగా ఉండటం వల్ల గొడవలు మొదలయ్యాయి. తను ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయబోతుంది, తన కాపురం ఏం అవ్వబోతుంది, మీరే చూడండి. సునీత, సునీత, లే. జతిన్, నువ్వా? ఎందుకు ఇంత త్వరగా లేచారు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి నన్ను లేపారా? అదంతా ఏం కాదు. నువ్వు త్వరగా రెడీ అవ్వు. మనకిద్దరం జాగింగ్కి వెళ్దాం. జాగింగ్? నిన్నే కదా దీని గురించి మాట్లాడుకున్నాం. డైట్ ఉంటే మాత్రం సరిపోదు, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకేనా? పద, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, వెళ్దాం. నేను బయట వెయిట్ చేస్తాను. ఆ. కమాన్ కమాన్, త్వరగా రా.
ఇంకా బాగా వంగో, బాగా. మీరెక్కడికి వెళ్ళారు? ఆ, సమయాన్ని వృధా చేస్తున్నారు. టైం ఎంతో చూసారా? 8 అయింది. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. అవును, మీరిద్దరూ అసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అమ్మా అనవసరంగా ఎందుకు అరుస్తున్నారు? తను చేస్తుందమ్మా, త్వరగా చేయి. అత్తయ్య మీరు వెయిట్ చేయండి, ఇదిగో ఇప్పుడే వంట చేసి వస్తాను. అలాగే. నువ్వు ఇంత తిన్నావంటే ఎక్సర్సైజ్ చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయితే నేనేం తినాలి? ఒక్క నిమిషం. ఇదిగో. ఈ రోజు నుంచి పొద్దున ఇదే తినాలి. తిను. నేను నీకు డైట్ చార్ట్ రెడీ చేసి పెట్టాను. నువ్వు అది ఫాలో అయితే చాలు, సరేనా? తిను. నాకు చాలంటుంది. డైలీ ఒక చపాతీ చాలడం లేదే. అరే ఆపో, నువ్వేం చేస్తున్నావు? మా అబ్బాయి నీకు డయట్ చార్ట్ రాసి పెట్టాడు కదా. నువ్వు డైలీ 2 రొటీలు మాత్రమే తినాలి, అంతకంటే ఎక్కువగా తినకూడదు. ఇంకో చపాతీ తీసుకుంటున్నావేంటి? నా కొడుకు నీకు సాయం చేయడం కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో తెలుసా? కానీ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తింటూనే ఉన్నావు. కానీ అత్తయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు చాలట్లేదు. అందుకనే కదా ఉదయాన్నే నేను పరిగెడుతున్నాను. నోర్మి, నువ్వు భోజనం తక్కువగా తిన్నావంటే నీకు ప్రాణాలు పోవు. నువ్వు ఇలా లావుగా ఉండడం వల్లనే నా కొడుకు అందరి ముందు అవమానపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి కాయగూరలు చపాతీ మాత్రమా? తర్వాత నైట్ డిన్నర్కి ఒట్టి ఒక చపాతీ మూంగ్ దాల్ మాత్రమా? నేను త్వరగా చనిపోతానేమో. ఎప్పుడు 4 గంటలు అవుతుందో. ఆ 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మనం తినచ్చు. అరే ఏంటి బాబు, త్వరగా వచ్చేసావు? అవునుమా, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఇదంతా తీసుకొచ్చావు? నేను చెప్తాను మా, వెయిట్ చేయండి. సునీత, వస్తున్నాను. నాకు కొంచెం నీళ్ళు తీసుకురా. తీసుకొస్తున్నాను. ఇవన్నీ ఎవరి కోసం? మీరు ఆగండి. నేను నీకోసం గిఫ్ట్లు కొని తెచ్చానే, ఇదంతా నీకోసమే. స్లిప్పర్స్ వేసుకుని పరిగెట్టడం కష్టంగా ఉందని చెప్పవుగా, ఇదిగో ఇది వేసుకుని నువ్వు జాగింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఇదిగో ఇది చూడు, ట్రాక్ ప్యాంట్స్, టీషర్ట్. ఇది వేసుకుని నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. వెళ్ళు, వెళ్ళి వేసుకుని చూడు. ఇప్పుడా? అవును, ఇప్పుడే వెళ్ళు, త్వరగా.
సునీత సునీత చెప్పండి. రా రా ఇలా చూడు, నువ్వు ఎంత వెయిట్ తగ్గిపోయావా? నువ్వు ఎక్సర్సైజ్ డైటింగ్ ఇదంతా కరెక్ట్గా చేస్తున్నావు కదా, ఆ, అయితే వెయిట్ తగ్గుంటుంది. చూడు చూడు చూడు. అలాగే. నువ్వు ఇంకా ఎందుకు బరువు తగ్గలేదు? ఆ? నువ్వు డైట్ ఫాలో అవుతున్నావు కదా, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా, అవును. మరి ఇంకా ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేదు? నన్ను మోసం చేస్తున్నావా చెప్పు. డైట్ ప్లాన్ ని ఫాలో అవ్వకుండా నువ్వు ఇంకా తింటూనే ఉన్నావా? లేదు జతిన్, నేను అలా ఏం చేయలేదు. నేను డైట్ ప్లాన్ ఎప్పుడు ఫాలో చేస్తూ ఉంటాను. అరే ఏమైంది బాబు, ఎందుకు నువ్వు ఇలా అరుస్తున్నావు? అరే ఏంటమ్మా, నువ్వు ఏంటి తింటుందో పట్టించుకోవట్లేదా? బాబు నేను దీన్ని గమనిస్తూనే ఉన్నాను, కానీ ఇది నాకు తెలియకుండా తింటుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఇది తినకుండా ఉండలేదు. నువ్వు ఇదే విధంగా తింటూనే ఉన్నావంటే ఎన్ని నెలలైనా నువ్వు ఖచ్చితంగా బరువు తగ్గించలేవు. నేను చెప్పేది బాగా విను. నాకు ఇలా లావుగా ఉన్న వైఫ్ వద్దు, అర్థమైందా? గుడ్ మార్నింగ్ morning, మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. అది చూసావా, ఆ డ్రెస్ లో చూడటానికి మ్యామ్ చాలా హాట్ గా ఉంది కదా. నేను ఒట్టేసి చెప్తున్నా, మన బాస్ ఉన్నారు చూసావా, చాలా లక్కీ ఇలా ఒక హాట్ అయిన వైఫ్ దొరికినందుకు. నువ్వు సరిగ్గా చెప్పావురా. ఆ? ఇంకా వినోద్ గోవా ట్రిప్ ఫొటోస్ చూసావా? లేదు. వాడి హనీమూన్ ఫొటోస్. వాడు చాలా లక్కీరా, తన వైపు చూడటానికి ఎంత అందంగా ఉందో చూడు. అరే అవును, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. జతిన్, ఇది చూసావా, వినోద్ వైఫ్ ఎంత అందంగా ఉందో? అరే ఆగు, నువ్వెందుకు అతను అందమైన వైఫ్ చూడమంటున్నావు? అతని వైఫ్ నే చూడమని చెప్పు. రోజు బాగా తిని బఫలో లాగా లావుగా ఉంది. నా వైఫ్ గురించి ఇప్పుడు ఏమన్నావురా? ఏ చెప్పరా. జతిన్, మేము ఊరక కామెడీ చేస్తున్నావు. కామెడీ? ఆ? ఇలా చేస్తారా? నా పెళ్ళైన రోజు నుండి ఎప్పుడు చూసినా నా గురించి నా వైఫ్ గురించి కామెడీ చేస్తూనే ఉన్నారు కదా. మీ అందరికీ మీ వైఫ్ ఫిగర్ చూసి చాలా గర్వంగా ఉందా? 1 month, జస్ట్ 1 month, జస్ట్ 1 monthలో నా భార్యని అందంగా మార్చి మీ అందరికీ చూపిస్తాను చూడండి. అప్పుడు చూసుకుందాం ఎవరిని కామెడీ చేస్తారు. నువ్వు చేసేది కరెక్ట్ కదా జతిన్, నేను చూస్తాను, నువ్వేమంటావా? గుర్తు పెట్టుకో. బాయ్స్, ఇది ఆఫీస్, మీ ఇల్లు కాదు. అర్థమైందా? సార్. నౌ గో టు వర్క్. ఇంకా 1 monthలో నా వైఫ్ని అందంగా మార్చి ఇక్కడికి తీసుకొస్తాను చూడండి. అది చూసి కుళ్ళుకుని చావండి. ఆల్ ద బెస్ట్. జతున్, ఏంటిది? ఏమండి, మీకు వంట చేయడానికి డిష్ చూస్తూ ఓ ఉన్నాను. అలాగా? లేదా నీకోసమా? ఆ? భోజనం భోజనం భోజనం, ఎప్పుడు తిండేనా? ఆ? నీకు తినాలి కదా, నీకు తినాలి కదా, నాతో రా. ఏమండి? రా. అరే బాబు, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు బాబు ఇలా వంట వస్తువులన్నీ విసిరి పడేస్తున్నావు? ఇలా తిని తిని కదా నువ్వు లావుగా ఉన్నావు.
ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఏ ఒక్క వంటకం ఉండదు, నువ్వు ఏమీ తినలేవు కూడా. ఈ రోజు నుండి నెక్స్ట్ 1 month కి ఇంట్లో అసలు ఎలాంటి వంట ఉండకూడదు. ఈ రోజు నుండి నువ్వు మోటార్ థెరపీ మాత్రమే తీసుకోవాలి. అదంతా సరే గాని బాబు, మన గురించి నువ్వు ఆలోచించావా? మనం ఏం తినాలి? అదంతా నేను చూసుకుంటానమ్మా. అయినా ఖచ్చితంగా తిని నేను సన్నపడేలా చేస్తాను. మిగతా వాళ్ళ మాటలు నేను భరించలేకపోతున్నానమ్మా. వీడి పిల్లం లావు అని నన్ను ఎక్కిస్తున్నారమ్మా. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారమ్మా. అరే బాబు, బాబు నేను చెప్పేది విను బాబు. ప్రతిరోజు మనం కొత్త కొత్త ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇందులో ఏది మంచి ఏది చెడుని మనకు తెలియడం లేదు. ఇప్పుడు జతిన్కి ఎదురైంది కూడా ఇటువంటి సమస్యే. సునీత రూపాన్ని చూసి అతను అసలు తట్టుకోలేకపోయాడు. జితిన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళ కళ్ళకి కూడా తను ఒక విచిత్రమైన మనిషిలాగే చూస్తున్నారు. ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. సునీతని తెలిసి తెలియక మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన ఒళ్ళు తగ్గించడానికి తను తినే తిండి కూడా తగ్గిస్తూనే ఉన్నారు. కానీ ఇందులో తినే తిండి తక్కువగా పెడితే ఏంటి ఉపయోగం? తన ఆరోగ్యం పాడైపోతుంది, తన మనసు కూడా క్షోభ అనుభవిస్తుంది. తప్పండి, ఇలా చేయటం చాలా పెద్ద తప్పు. జతిన్ సునీతని ఇలా చేయడం అనేది ఒక విధంగా అది కూడా నేరమే. ఇలా చేయటం వల్ల సునీత మనసులో ఒక భయం పుట్టుకుంది. జతిన్ సునీత ఎలాగైనా సన్నగావాలని మొండితనంతో పట్టుబట్టి కూర్చున్నాడు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. తను రోజు చిత్రహింసలు అనుభవిస్తూనే ఉంది. ఇప్పుడు జతిన్ ఈ ప్రవర్తన సునీతని ఎక్కడి దాకా తీసుకువెళ్ళబోతుంది? రండి చూద్దాం. ఇలా చూడు, జతిన్ ఏంటి ఇదంతా? ఇదంతా అసలు ఏం కాదు. ఇలా రా, ఇదిగో చూడు, ఇలా రా, ఇదంతా చూడు, ఇది చూడు. ఇలాగే ఉండాలి. ఈ పిక్చర్ని తీసుకెళ్లి నీ కళ్ళెదురుగుండానే పెట్టుకో. ఇక ఇదే నీ గోల్. నువ్వు ఇంకా చూడటానికి వేరేలాగే ఉండాలి. జతిన్, నేను ట్రై చేస్తాను. ట్రై అంతా చేయకూడదు. నువ్వు వీళ్ళలాగా మారాలంతే, సరేనా? ఇలా చూడు, వీళ్ళున్నారుగా. జతిన్, నేను ఇలా అవడానికి కాస్త టైం పడుతుంది. టైం పడుతుందా? మన దగ్గర అసలు టైం లేదే. అయినా నేనున్నానుగా, నీకు అసలు టైం పట్టినట్టు నేను చూసుకుంటాను. ఇలా రా, చూసావా, నేనున్నాను. రా రా రా. బాగుందా? ఏంటి, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే జాగింగ్ చేయొచ్చు. కానీ జతిన్, వెళ్ళు, కానీ వెళ్ళి ఎక్కు. నీవెలా అవుతుంది? జతిన్, ఆగు. Come on, వెళ్ళు. అరే జతిన్, చెప్పేది విను. వెళ్ళు. జతిన్. వెళ్ళు. అది నీది ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడు. 3, 2, 1 అండ్ చూసావా? జతిన్, నేను చేయలేకపోతున్నాను. అరే చెయ్యొచ్చు, నేను స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాను. జతిన్, నేను చేయలేకపోతున్నాను. జతిన్, నా వల్ల బానే కాలేదు. చేస్తున్నావు. జతిన్, నేను చేయలేకపోతున్నాను. నా వల్ల కాలేదు. జతిన్, నేను చెప్పేది విను. జతిన్, నేను చేయలేకపోతున్నాను. ఎలా అవుతుంది? ఇంకా పరిగెత్తా. కాలేదు జతిన్. ఇంకా వేగంగా. నేను ఎలా అవుతుంది? Come on. అంతే. జతిన్, నేను చేయలేకపోతున్నాను.
ఈమె సరిగ్గా తినడం లేదా? చాలా నీరసంగా ఉన్నారు. నీరసంగానా? డాక్టర్ గారు, తనని మీరు చూస్తున్నారు కదా, తను వీక్గా ఎక్కడుంది? డాక్టర్ సార్ అలా ఏం కాదు, పొద్దున్న తినకుండా ఉంటుంది, అందుకే అలా. నేను ఆమెకి ఇంజెక్షన్ వేశాను, అలాగే మాత్రలు కూడా రాసిస్తాను. ఆ మాత్రలు కొని ఆవిడకి ఇవ్వండి, నేను వస్తాను. ఈ డాక్టర్ చెప్పేది కూడా నిజమే. ఆయన చెప్పినట్టు చేయకపోతే తర్వాత మనకే సమస్య. తను ఇలా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటే తర్వాత టాబ్లెట్లు వేసుకోవాల్సిందే. తిను వెయిట్ తగ్గించకపోతే తర్వాత చచ్చిపోని. నేను అందరి మాటలు భరించలేకపోతున్నానమ్మా. అట్లీస్ట్ నాకున్న సమస్య అయిన తీరుతోంది. అరే బాబు, నేను చెప్పేది విను బాబు. బాబు, జతిన్ సార్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఇంకా మీరు ఆ ఛాలెంజ్ గురించి ఆలోచిస్తున్నారా ఏంటి? ఈ మంత్ పూర్తవడానికి ఇంకా 10 రోజులే ఉన్నాయి, అంతే కదా? అది కూడా చూద్దాంలే. ఏ మూలికలు మీ వైఫ్ని సన్నగా మారుస్తుందో అది కూడా చూద్దాం. సరే, రిలాక్స్, ఇట్స్ ఓకే, ఇవ్వకండి, నాకే సమస్య లేదు, పర్లేదు. ఏం చెప్తున్నారు? ఆన్లైన్లో సన్నపడ్డానికి ఏదైనా టాబ్లెట్స్ కొనుక్కుందామా? త్వరగా రండి మా. వస్తున్నా. అదేంటంటే అమ్మా, ఫంక్షన్కి వచ్చేవాళ్ళు నీ కోడలు ఎందుకు తీసుకురాలేదంటే నేనేం చెప్పాలి? మౌనంగా ఉన్నావేంటి? మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చమ్మా. వచ్చేవాళ్ళు లావుటి పెళ్ళమని నన్ను ఎక్కిరించకుండా ఉంటే చాలు. పదా, ఒక్క నిమిషం, నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను. అత్తయ్య, ఆయన అర్థం చేసుకోమని చెప్పండి. నేను వెయిట్ తగ్గాలని అనుకుంటున్నాను, కానీ ఇలా చేయడం నాకు తల తిరుగుతున్నట్టుంది. అట్లీస్ట్ నాకు తినడానికన్నా ఇవ్వండి. మా అబ్బాయికి పిచ్చా ఏంటి? తను ఆఫీస్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో తెలుసా? నీ వల్లే తనకి ఆఫీస్లో మర్యాద అనేదే లేకుండా పోయింది. నువ్వు ఏదో ఒకటి చేసి తన మర్యాదని నువ్వు కాపాడొచ్చు కదా. ఎప్పుడు తన ఆఫీస్లోనే పనిచేస్తూ ఉంటాడు. తను టయర్డ్గా రావడం మాత్రం కాకుండా నీ వెయిట్ లాస్ కూడా తను సాయం చేస్తున్నాడు. వెళ్దామమ్మా. పద బాబు. ఇంకా నేను తలుపు బయట నుండి లాక్ చేసేస్తాను, లేదా మనకి తెలియకుండా ఏదో ఒకటి కొనుక్కొని తింటుంది. అవునవును. హలో, ఎలా ఉన్నావమ్మా? నాకు కాల్ చేసి చాలా రోజులైందే, ఎందుకమ్మా? అది ఇంటి పనులు చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా అల్లుడు గారు బావున్నారు కదా? బావున్నారమ్మా. ఆ దేవుడే మనల్ని కాపాడారు. నీకు మీ అత్తగారింట్లో ఏదో సమస్య అని భయపడిపోయానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషం, నీకిలాంటి మంచి కుటుంబం దొరికినందుకు. నువ్వు అనుకున్నట్టే నీకు మంచి జరిగింది. జతిన్ నిన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు కదా? మీరు దిగులు పడకండి అమ్మా, నేను సంతోషంగా ఉన్నాను. సరే అమ్మా, నేను ఫోన్ పెడతాను. అలాగే. నాకు లావుగా ఉన్న వైఫ్ వద్దు. తిను సన్న పడకపోతే చచ్చిపోయినా పర్లేదు. జీవితంలో సంతోషం కన్నా ఒకళ్ళకి పరువే అంత ముఖ్యమా? అతని పరువు నిలబెట్టుకోవటానికి జతిన్ రోజు తన భార్యని టార్చర్ పెడుతున్నాడు. ఒకళ్ళకి విలువైన మనసు కన్నా బయట కనిపించే అందమే అంత ముఖ్యమా? జతిన్ బుద్ధిలేని ఈ ప్రవర్తన వల్ల తన వైఫ్ ఒక మనిషి అనే విషయాన్ని మర్చిపోయాడు. మరొక వైపు సునీత. జతిన్ ఈ ప్రవర్తన అంతా చూసి తను ఇంకా సైలెంట్ గానే ఉంటుంది. ఆలోచించి చూడండి, ఒకళ్ళు లావుగా ఉండటం అంత నేరమా? మీరే చెప్పండి. తను లావుగా ఉండటం తన తప్ప? అది మనం ఆలోచిస్తే అది మన తప్పు. కానీ మిత్రులరా, మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు, అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అలాగే ఒళ్ళు కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. కానీ ఒకటి, మన హెల్త్ ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మన బాడీ పైన మనం అంత శ్రద్ధ చూపించాలి, కానీ కరెక్ట్ అయిన దారిలో. ఎవరిని టార్చర్ చేసి దాన్ని రాబట్టకూడదు. సునీత ఎలా ఉందో అదే తనకి సంతోషం, కానీ తను ఎలాగుందో అలాగే స్వీకరించే భర్త తనకు అవసరమయ్యాడు. కానీ ఈ జతిన్ పిచ్చితనం వల్ల, జతిన్ వల్ల తన భార్య మనసు విరిగిపోయింది. కానీ ఎక్కువ రోజులు ఇది కొనసాగలేదు. జతిన్కి సునీత వైఫ్గా ఉండదు.
జతిన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కట్టిన బెట్టులో ఎలాగైనా తను గెలిచే తీరాలని నిర్ణయించుకున్నాడు. అరే జతిన్, ఏంటి ఈ మధ్యన సైలెంట్గా ఉంటున్నావు? ఈ మధ్యన నువ్వు ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకేనే. అరే నీ బెట్ ఏమైంది? 1 month పూర్తవబోతోంది. సో జతిన్, నీ వైఫ్ని ఎప్పుడు నాకు ఇంట్రో చేస్తావు? లేదంటే తను సేఫ్గా ఉండాలని లాక్ చేసావా? అవును, చెప్పండి. అదే 1 నెల అయిపోయింది కదా. ఇక మీ ఛాలెంజ్ని మీరు కంప్లీట్ చేశారా? ఇక ఛాలెంజ్ని బట్టి చూస్తే ఈ సమయానికి చాలా సన్నపడి ఉండాలి, అంతే కదా? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అరే హే, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. జతిన్ మనకి ఏం చెప్పడని మనకి బాగా గుర్తుంటుంది, రైట్ జతిన్? మనందరూ ఈ వీకెండ్ సాటర్డే నైట్ జతిన్ ఇంటికి పార్టీకి వెళ్తున్నాం. ఏంటి జతిన్? అలాగే నీ వైఫ్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. అవునవును, ఎందుకు కాదు, ఖచ్చితంగా చేయొచ్చు కదా. మేడం తానియా చెప్పినట్టుగా సాటర్డే జతిన్ అన్న ఇంటికెళ్ళి అందరూ పార్టీ చేసుకుందాం. బాయ్ జతిన్. రా, నువ్వు త్వరగా రెడీ అవ్వు. నిన్ను చూడడానికి అందరూ వస్తున్నారు. ఈ రోజా? అవును, రా త్వరగా లే, త్వరగా రెడీ అవ్వు. ఇలారా, ఇందులో ఎక్కి నుంచో. వెయిట్ ఎంత తగ్గింది? రెండు కిలోలే తగ్గావా? నేను నీకోసం ఎంత హార్డ్ వర్క్ చేశాను, కానీ నువ్వు 2 కిలోలు మాత్రమే తగ్గావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా 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 తగ్గించాలి? జతిన్, నేను చెప్పేది విను. అదిగో చూడు, అటు చూడు, ఈ పోస్టర్స్ చూడు, ఇదిగో చూడు, చూసావా ఎంత స్లిమ్ గా ఉన్నారో? చూసావా? కళ్ళు తెరిచి చూడు, నీ పోస్టర్స్ ని కళ్ళు తెరిచి చూడు, చూడు. నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొనుక్కుని తింటావు కదా. నేను పనికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదో కొనుక్కుని తింటావు కదా. లేదు జతిన్, నేనేం తినలేదు. జతిన్, మీరేం చెప్తున్నారో అదే చేస్తున్నాను. ఈ పోస్టర్స్, ఈ ట్రెడ్మిల్, ఇంకా ఈ డయట్ చార్ట్, ఇదంతా ఉన్నప్పటికీ నువ్వు ఇంకా ఎందుకే లావుగానే ఉన్నావు? నువ్వు ఇదిగో ఈ డ్రెస్ వేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు వేసుకో. ఇది వేసుకుని నువ్వు చక్కగా రెడీ అవ్వు. ఇదిగో ఈ డ్రెస్ వేసుకో, సరేనా? వేసుకుని త్వరగా రెడీ అవ్వు. తెలుసు కదా, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు వస్తున్నారు. జతిన్, నేను ఇది అసలు వేసుకోలేను. నువ్వు ఇది వేసుకోలేవా? ఎలా వేసుకోలేవా? నేను చూస్తా. వేసుకో, వేసుకో. చించేసావు కదా. నువ్వు ఒక లావు రాక్షసివే. నువ్వు ఏం చేయలేవు కదా. ఎలా ఎలా నువ్వు అసలు ఏమి చేయలేకపోతున్నావు కదా. నీ తోలు నేను ఒలిచేస్తానే. లావుగా ఉన్నావు కదా, నేను కత్తితో తీసేశాననుకో, ఆ తర్వాత సన్నగా తయారవుతావు. జతిన్, వద్దు, అలా చేయకండి. అత్తయ్య, ఇలా చూడండి, ఏం చేస్తున్నారో చూడండి. బాబు బాబు బాబు, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? వదలండమ్మా. నువ్వేం చేస్తున్నావురా? వదలనే నేను. ఏంట్రా? నన్ను వదలండమ్మా. ఈరోజు నువ్వు అయిపోయావు. బాబు, నీకేమైంది బాబు? బాబు, ఏం జరిగింది? రక్తం వచ్చేలా ఎవరు కొట్టారు? ఇన్స్పెక్టర్ సార్, ప్లీజ్ నన్ను కాపాడండి.
ఇది హ్యూమన్ టార్చర్ కేస్ అండి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్. మాతో రండి. వచ్చి కారులో కూర్చోండి. ఇదిగోండి, ఆవిడ చేతికి కట్టండి. అరే అమ్మా, ఎందుకమ్మా తన్ని తప్పించుకొని తను ఇచ్చారు? పోతే పోనీలే, నీకెంత రక్తం వస్తుందో చూడు. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకో. తల్లి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయండి. అరే సార్, ఇలా చూడండి, తనే నా తల మీద కొట్టింది సార్. అరే నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండిపోయారు మీరు. అయితే దీని వెనక మీరు కూడా ఉన్నారు కదా. చూస్తారండి, తీసుకురండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ సార్. మిస్టర్ జతిన్, మీరెందుకు నాకు ఇంత అన్యాయం చేస్తున్నారు చెప్పండి. నేను లావుగా ఉన్నందుక? ఇందులో నా తప్పే ఉంది. నేను మీతో చెప్పానుగా సన్నగవుతానని. నాకు దానికోసం కాస్త టైం పడుతుంది. ఇదేమి మ్యాజిక్ కాదు ఒకే రోజు అవడానికి. కానీ మీరెవరు నా పరిస్థితి గురించి ఆలోచించనే లేదు. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఏది ఇష్టం అవుతుందో అలాగే ఉంటాను. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను సంతోషంగా ఉంటాను. తీసుకెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ సార్. తీసుకురండి. ఫైనల్ గా సునీత ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జతిన్ చేసిన ఈ పిచ్చితనానికి వాడికి శిక్ష పడింది. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఈ సునీత ఈ నిర్ణయం ఇంకా కొంచెం ముందు తీసుకుని ఉండాల్సింది. మన సొసైటీలో సునీత లాగే ఎంతో మంది అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది. వాళ్ళని టార్చర్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళని హీనంగా చూస్తున్నారు. రోజు ఇటువంటి టార్చర్ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ ఎదురించి ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తూ ఉండండి. బాడీ షేమింగ్, ఒకళ్ళ రూపురేఖలను పెట్టుకొని వాళ్ళని మనం ఎగతాళి చేయటం, ఇంకా కించపరచటం, ఇది ఒక రకమైన క్రైమే. సన్నగా ఉన్నా గానీ లేదంటే లావుగా ఉన్నా గానీ, తెలుపో లేక నలుపో వాళ్ళ అపిరెన్స్ పెట్టి వాళ్ళు అందంగా ఉందని నిర్ధారణ చేయకూడదు. కానీ నిజమైన అందం ఏంటో తెలుసా? ఒకళ్ళ గుడ్ వాల్యూస్ ఇంకా గుడ్ క్వాలిటీస్ మాత్రమే. ఇది నేను మీ గిరీష్ జైన్ని. ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. వేరొక నిజమైన కథలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అలర్ట్ గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్ చూడండి, నేరాలను ఎదిరించే గొంతు.